పుణ్యావచనము, ఆ తర్వాత కంకణదాలకు ఉపచార పూజా కార్యక్రమాలు, స్వామిని వేక్షేపం చేసేసుకొని స్వామికి పుణ్యావచనంతో ప్రోక్షణ, ఆ తర్వాత స్వామికి అర్ఘ్యపాధ్యాల ఆచమనీయాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వధూవరులిద్దరినీ కూడా సకుటుంబ సపరివార సమేతంగా, ఆ సకుటుంబం ఎవరు? భక్త మహాజనులందరూ కూడా స్వామి వారి యొక్క సకుటుంబమే. ఎందుకు అనంటే ఈ యొక్క భరతఖండంలో మన ఇంటి పెద్దగా భావించేది ఎవరిని అంటే రాజుని. మన కర్మభూమిలో రామనారాయణ స్వామి అసలు ఏ కష్టాలు లేని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అన్ని బ్రహ్మాండాలు కూడా ఆయన ఆవరిస్తే కంప్లీట్ అయిపోయే బ్రహ్మాండాలన్నింటినీ కూడా కష్టపడుతూ భూమి మీద సాగించాడు జీవితాన్ని. కాబట్టి అది ఆయనకు మాయ, మనం సుఖపడ్డది మనకు మాయ. వినాయకుడు జరిగిన నాకు ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది జరగలేదు, ఆఫీస్ లో హఠ చేయకుండా బిజినెస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది అంటే అది మనకు మాయ. కానీ భగవంతుడు కష్టపడితే భగవంతుడికి మాయ అన్నమాట. ఆ విధంగానే మాయా మానుష రూపకంగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణ స్వామిని పర వ్యూహ విభవ అంతర్యామి అక్షారూపం, ఈ విధంగా మనం భగవంతుని కొలుచుకోవచ్చు. పర అంటే స్వామి చూడాలి అంటే చూడవచ్చు. పర అంటే తీర్థం మీద పడుతున్నటువంటి నారాయణుడు, వ్యూహ నారాయణ స్వామి, విభవ నారాయణ స్వామి, పర వ్యూహ విభవ అంతర్యామి, మనలోపం ఉండే నారాయణుడు, విభవ అంతర్యామి అక్షారూపం. మనం ఎవరిని చూడగలుగుతుందా? భగవంతుని. ఆ ముందర 4 రూపం చూడలేము, మోక్ష రూపంగా కానీ లేకపోతే ధ్యానం. ఎవరైతే స్వామి ఉన్నారో అంటే కన్యా దాన స్వీకర్త, అంటే అమ్మవారిని స్వీకరించే స్వామి గురించి మనం తెలుసుకొని ఆ స్వామిని వేరు చేసుకుంటాం. మనం ఒక అమ్మాయిని ఒక ఇంటికి పంపించాలి అని అంటే ఆయన యొక్క గుణగణాలతో పాటు వారి యొక్క పూర్వీకులను చూసి, అంటే మనం ఏదైనా జామకాయ సీడ్ వేస్తే జామ చెట్టే వస్తుంది, మామిడికాయ సీడ్ వేస్తే మామిడి చెట్టే వస్తుంది. ఆ విధంగానే ఆ యొక్క వంశంలో ఉన్నటువంటి వారి యొక్క గుణగణాలన్నీ కూడా ఫర్దర్ గా పిల్లలకు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఆ స్వామి వారి యొక్క వంశం